దేవుని వలన, తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, కుమారుడైన క్రీస్తుని బట్టి, కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును బట్టి రక్షణ మార్గము వీక్షకులకు నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మనమందరము పంచుకోబోయేటువంటి ఒక చక్కటి అంశము, పాతాళ లోకంలో ప్రభువు 3 రాత్రింపగళ్ళు. పాతాళ లోకంలో ప్రభువు 3 రాత్రింపగళ్ళు. ఆయనకు పాతాళం వెళ్ళేటువంటి అవసరత లేక ఆయనకు పాతాళం వెళ్ళవలసినటువంటి మరి పని ఏమై ఉన్నది అని ఆలోచన చేయాలి. పాతాళంలో ఎవరున్నారు? పాతాళ లోకంలో ఆయనకి పని ఏమున్నది? 3 రాత్రింపగళ్ళు ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది ఆలోచన చేద్దాం. పాతాళ లోకం, మృతుల లోకం, పితరుల లోకం, క్రిందినున్న లోకం అని వ్రాయబడి ఉంది. ఈ క్రిందినున్న లోకంలో ఎవరున్నారు? అక్కడ పితరులు ఉన్నారు. పితరులు ఎవరు అని ఆలోచించేటప్పటికి ఆదాము మొదలుకొని, నోవహు మొదలుకొని, అబ్రహాము కాలం మొదలుకొని ఇలా జకర్యా వరకు నీతిమంతులు ఎందరైతే ఉన్నారో, లేక క్రొత్త నిబంధన కాలం వరకు ఎవరైతే ఉన్నారో ఆ నీతిమంతులందరూ మరి ప్రభువునందు మృతి నొంది వెళ్ళిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళ లోకం వెళ్ళిపోతూ ఉన్నారు. పాతాళ లోకం వెళ్ళి ఒక విశ్రాంతి, నెమ్మది పొందేటువంటి ఒక విశ్రాంతి స్థలంలో వాళ్ళు వెయిటింగ్ ప్లేస్లో ఉంటూ ఉన్నారు. ఆ వెయిటింగ్ ప్లేసే నెమ్మది పొందే స్థలము, విశ్రాంతి స్థలము అని మనము అనవచ్చు. ఈ యొక్క పరదైసు అనే ఈ ప్రాంతాన్ని పరదైసు అని కూడా రాయబడి ఉంది. మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఆ సిలువ మీద ఉన్న ఆయనతో పాటు 2 దొంగలను మరి ఆయనతో పాటు సిలువ వేయటం అనేది జరిగింది. ఈ సిలువ వేయబడినటువంటి దొంగలలో ఒకడు అంటూ ఉన్నాడు, మనం లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే ఆయనతో పాటు ఒక 2 దొంగల్ని మరి సిలువ వేయటం అనేది జరిగింది. ఆ వేలాడబడిన ఆ 2 నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మనము సిలువ ధ్యానాలు జరుగుతున్న ఈ వేళల్లో మనము అక్కడ సిలువ దగ్గర గొప్ప ఒక మర్మము, సిలువ అనంతరం గొప్ప సంఘటన జరిగింది. దానిని మనము మనసును తెచ్చుకుందాం. ప్రభువు అంటున్నారు, మరలా చదివితే 42 నుంచి చూస్తే, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నిశ్చయం, నేడే, ఈరోజే సిలువ వేయబడిన దినమున ఆ దినాన్నే ఆయన ఆ యొక్క విశ్వసించిన లేక మార్పు చెందిన ఆ వ్యక్తిని కూడా తీసుకుని పరదైసు వెళతానని చెప్పడం జరుగుతుంది. ఈ పరదైసులో ఎవరున్నారు? ఆయనకి పని ఏమున్నది అని ఆలోచన చేస్తే నీతిమంతులందరూ అక్కడికి వెళుతున్నారు. మృతి చెందిన నీతిమంతులందరూ ఆ విశ్రాంతి స్థలానికి వెళుతున్నారు. ఆ నెమ్మది పొందే స్థలానికి వెళుతున్నారు. పాతాళ లోకంలో ఈ యొక్క పరదైస్ అనేటువంటి ప్రాంతము ఉన్నది అని రాయబడి ఉంది.
ఈ పరదేశ అనే ప్రాంతం పాతాళ లోకంలో ఉంది. ఈ పాతాళ లోకానికి మరి నీతిమంతులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అలా వెళ్ళిపోవటానికి కారణం మనము చూస్తుంటే యేసు ప్రభు వారు వెళ్ళడానికి కూడా కారణం వారి దగ్గరికి వెళ్ళటానికి, వారితో మరి ఎన్నో విషయాలు పంచుకోవటానికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చును. అయితే చూడండి, లూకాసు వార్త, అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, 22వ వచనంలో చూస్తే ఇక్కడ ఇద్దరు పాతాళ లోకానికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 22 నుంచి చూస్తే, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపబడెను. దరిద్రుడు విశ్వాసము గలవాడు, దరిద్రుడు నీతిమంతుడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవదూతలు ప్రత్యక్షమయ్యారు, అబ్రహాము దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చూడండి, చనిపోయిన వ్యక్తి విశ్వాసి అయితే మరి వెంటనే ప్రత్యక్షమయ్యేది ఎవరు అని అన్నప్పుడు దేవదూతలు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. దేవదూతలు ప్రత్యక్షమై నీతిమంతుల ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని మనము చూడవచ్చును. అలాగనే మరి ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. చూడండి, 22 నుంచి కంటిన్యూషన్ చదివితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు దూరం నుండి చూచి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని వేడుకొనెను. ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అంటే వేదనకరమైన స్థలము, బాధ కలిగే స్థలము, మరి అగ్ని జ్వాలలు ఉన్నటువంటి స్థలము పాతాళ లోకంలో ఉంది. అదే పాతాళ లోకంలో దూరముగా, ఎక్కడో దూరముగా అబ్రహామును నీతిమంతులను ఉన్నటువంటి ప్రాంతము మనకు కనబడతా ఉంది. ఆ ధనవంతుడు మాట్లాడుతూ తండ్రివైన అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా అని కేకలు వేసి పిలుస్తూ ఉన్నాడు. దూరముగా వారు కేకలు వేసి వినిపించేంత దూరములో వారు కనబడుతున్నట్టుగా ఇక్కడ మరి బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము. అంటే పాతాళ లోకంలో ఒకటి నెమ్మది పొందే స్థలము, ఒకటి మరి వేదనకరమైన స్థలము ఉంది. అక్కడ సందర్భాన్ని ఇంకా చదివితే అబ్రహాం అంటాడు, మేము దాటిపో జాలకుండానట్లు మాకు మీకు మధ్య పెద్ద అగాధము ఉంచబడి ఉన్నది అని చెప్తాడు. పెద్ద అగాధము, మరి మహా అగాధం ఉంది. ఈ అగాధమును గురించి ఆలోచన చేస్తే యోధా చెప్తాడు, ఈ అగాధములో తప్పు చేసిన, పాపము చేసిన అవిధేయులైన ఆత్మలు అనగా దేవదూతల ఆత్మలను బంధించినట్లుగా యోధా చెప్తాడు. అలాగనే పేతురు గారు కూడా చెప్తారు, అందులో పాపము చేసిన దేవదూతలను బంధించబడిన సందర్భాన్ని కూడా చెప్తాడు. అంటే దేవదూతలను బంధించిన అగాధం లేక బిలాము అనేటువంటి ఆ యొక్క అగాధములో మరి అందులో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే పాతాళ లోకం 3 భాగాలుగా కనపడతా ఉంది. ఒకటి నెమ్మది పొందే స్థలము, ఇంకొకటి మరి అగాధము, ఇంకొకటి ఆవల వేదనకరమైన ధనవంతుడు లేక అవిధేయులు తమకు నచ్చినట్టు జీవించిన వారందరూ కూడా, దేవునికి అయిష్టులుగా బ్రతికిన వారందరూ కూడా వేదనకరమైన స్థలాలలోనికి, అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోతున్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక్కడ మాత్రమే వెళ్ళటం కాదు, కానీ అక్కడ సందర్భంలో అబ్రహాము చెబుతున్నాడు, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించితివి, నీకు నచ్చినట్లుగా జీవించితివి అని చెప్తున్నాడు. ఒకటే స్టేట్మెంట్, నీతిమంతులు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నీకు నచ్చినట్టు జీవిస్తే నువ్వు వేదనకరమైన స్థలములోనికి, బాధాకరమైన స్థలములోనికి, అగ్ని జ్వాలలు కలిగినటువంటి పాతాళ లోకానికి వెళ్ళిపోయి పడిపోతావు అని చెబుతున్నారు అబ్రహాం, తండ్రి అయిన అబ్రహాం. అయితే ఆ నీతిమంతులు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. వేదనకరమైన స్థలం పక్కన ఎదురుగా ఒక నెమ్మది పొందే స్థలం ఉంది, ఆ స్థలంలోనికి వెళుతూ ఉన్నారు. అక్కడ చూడగలిగితే మనము చూడండి, అక్కడికి వెళ్ళడానికి ప్రభువు కూడా అక్కడికే వెళ్ళాడు అనడానికి
ఒక చిన్న రుజువుగా కొన్ని మాటలు మనము చూద్దాం. ఏమనంటే ప్రతి మనుష్యుడు మరణించాలి, ప్రతి మనుష్యుడు పాతాళ వశం అవ్వాలి. దీన్ని బట్టి చూస్తే ప్రభువే పాతాళ వశమయ్యారు. అలాగుననే మరి అపోస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో చూస్తే ప్రభువు పాతాళంలో విడిచిపెట్టబడలేదు అని చెప్తాడు. ఆ అపోస్తలుడైన ఎవరు పేతురు గారు ప్రసంగంలో పెంతెకొస్తు పండుగ దినాన జరిగిన ఆ బోధలో లేక ఆ ప్రసంగంలో ప్రభు పాతాళ లోకములు విడిచిపెట్టబడలేదు అని చెప్తారు. పాతాళ వశమయ్యారు ప్రభువు కూడా పాతాళంలో మరి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఒక నియమం ఉన్నది, మన్నైనది వెనుకట వలె మన్నైపోవునో ఆత్మ దేవుని ఆధీనంలోనికి వెళ్ళాలి అని రాయబడి ఉంది. ఒక ఖచ్చితముగా ఏ మానవుడైనా మన్నైనది వెనుకట వలె మన్నైపోవాలి. అలాగనే ఆత్మ దేవుని ఆధీనంలోనికి వెళ్ళాలి. దేవుని ఆధీనంలోనికి వెళ్ళిన ఆ ఆత్మ ఏం చేస్తున్నాడు దేవుడు అంటే తనకి నచ్చిన వారిగా ఇష్టలైన వారిగా జీవిస్తే నెమ్మది పొందే స్థలానికి దేవదూతల చేత పంపిస్తూ ఉన్నారు. అలాగనే తనకి మరి విరుద్ధంగా దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా లేక మానవ కోరికలకు ఇష్టానుసారముగా జీవించిన వారిని దేవుడు ఆ అగ్ని జ్వాలల్లో వేదనకరమైన స్థలంలోనికి నెట్టివేస్తున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మనము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది, మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, ఆత్మ దేవుని స్వాధీనంలోనికి వెళుతుంది అని. దేవుని స్వాధీనంలోనికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. నా ఇష్టం, నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే 6 నెలలు ఉంటాను, 5 నెలలు ఉంటాను, నేను లేక సంవత్సరం ఉంటాను, ఇక్కడ ఏదో పగ తీర్చుకుంటానని అనటానికి ఏ ఆత్మకు వీలు లేదు. దేవుని ఆధీనంలోనికి వెళ్ళవలసి ఉన్నది. దేవుని ఆధీనంలోనికి వెళితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఈ ధనవంతుడు, లాజరు దరిద్రుడు, ఈ విషయాలలో మనం చూస్తుంటే ఆ నియమం మనకి తేటతెల్లంగా కనబడతా ఉంది. అలాగనే యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మరి అక్కడ రాయబడి ఉంది చక్కటి మాట, మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ రాడు. వీలు లేదు. దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క కట్టడలలోనికి బంధాలలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. పాతాళానికి దిగిపోతే ప్రవేశం లేదు, రావటానికి విడిపించబడ్డానికి ప్రవేశము లేదు. దేవుడి ఇష్టమైతే తప్ప వీలు లేదు. అలాగనే మనము యోబు గారు చెబుతున్నటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేస్తే, యోబు గారు చెబుతున్న సత్యం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సందర్భాన్ని యెషయా గారు తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ ఒకటి చక్కటి మాట రాయబడింది, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోకవాసినై ఇకను మనుషులను కానకపోవుదునని నేను అనుకుంటున్నాను. మరలా చదువుదాం. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవుదును, మృతుల లోకవాసినై మనుషులను కానకపోవుదునని నేను అనుకుంటున్నాను అని చెబుతున్నాడు. ఆయనకి తోస్తూ ఉంది, జరగబోయే సత్యము ఇది అని తెలుస్తూ ఉంది. జ్ఞానికి ఆయనకి తెలుస్తూ ఉంది. అలాగనే అదే విషయాన్ని యెషయా గారు ఊహించిన విషయాన్ని, యెషయా గారు అనుకుంటున్న విషయాన్ని, అవును అని అనుకుంటున్న విషయాన్ని అవును అని అనిపిస్తూ ఉన్నారు, అవును అని చెబుతున్నారు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక మంచి మాట చెబుతున్నారు యోబు గారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళానికి దిగిపోయిన వాడు తిరిగి రాడు అని చెబుతున్నాడు. యెషయా గారు చెబుతున్నారు, పాతాళవాసినయ్యానా, నేను ఇక మనుషులను కానుకోలేను, చూడలేను అని చెబుతున్నాడు. అంటే పాతాళ వశం అవుతున్నారు. అలాగనే ప్రభువు కూడా పాతాళ వశమయ్యారు. పాతాళ వశం అవ్వటానికి, పాతాళం వెళ్ళటానికి అది ఒక ధర్మం, దేవుడు విధించిన ధర్మం, మానవ ధర్మం. దేవుడు ఆ విధించిన మానవ ధర్మానికి కట్టుబడి దేవుడు కూడా, ప్రభువు కూడా
మరి పాతాళ లోకం వెళ్ళడానికి ఇంకా ముఖ్యమైన విషయాన్ని కూడా మనం చూద్దాం. ముఖ్యమైన విషయాన్ని ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకునేను. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అంటే క్రీస్తుని గూర్చిన విశ్వాసం మోషేకుందా? ఉంది. మోషేకు క్రీస్తుని గూర్చిన విశ్వాసం ఉంది. క్రీస్తుని గూర్చి మోషేకే కాదు, అబ్రహాముకి కూడా ఉంది. 8వ అధ్యాయం 50వ వచనంలో అక్కడ అబ్రహాము గారు క్రీస్తుని చూశాననేటువంటి సందర్భాన్ని చెబుతూ ఉన్నారు. యేసు ప్రభువారే సాక్ష్యం ఇస్తున్నారు యూదులకు, నా దినము చూతునని మీ తండ్రి అయిన అబ్రహాము మిగుల ఆనందించిన, అది చూచి తరించినట్టే అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందంటే ప్రభువును చూడాలనేటువంటి విశ్వాసం, క్రీస్తుని గూర్చిన విశ్వాసం, లేక రక్షకుని గూర్చిన విశ్వాసం, అభిషక్తుని గూర్చిన విశ్వాసం, ఆశ ఆ ప్రవక్తలకు ఆనాటి నుంచి ఉంది. ఆనాటి కాలంలో న్యాయాధిపతుల కాలంలోనే కొంతమంది కన్యకలు నా కడుపున పుట్టాలి, నా కడుపున ఉద్భవించాలి, అలాంటి గొప్ప ఆ యుగ పురుషుడు లేక ఆ పుణ్యాత్ముడు అనేటువంటి ఆలోచనతోనే చాలామంది కన్యకలు ఎదురు చూసినట్లుగా కూడా మనము యెఫ్తా కుమార్తెను కూడా చూడగలుగుతాం. అలానే యేసు క్రీస్తుని గురించి రాకను ఆకాంక్షించి స్వాగతించేవారు ఆనాటి కాలంలో నుంచి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మోషే గారు ఏమని ఆలోచించి విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు? క్రీస్తు విషయమనే నింద గొప్ప భాగ్యం, ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యం అని కోరుకుంటూ ఉన్నాడు. అలాగనే అబ్రహాముకి కూడా అలాంటి విశ్వాసం ఉంది. క్రీస్తుని గూర్చిన విశ్వాసం, అభిషేక్తుని గూర్చిన విశ్వాసం, ఆ కుమారుని రాకను గూర్చిన విశ్వాసం. వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరూ ఆయన్ని చూడకుండా చనిపోయారు. అబ్రహాం చూశానని రాయబడి ఉంది. అయితే చాలామంది నీతిమంతులు చూడకుండా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వీరంతా పాతాళ లోకంలో వెళ్ళిపోయారు. పాతాళ లోకంలో పరదైస్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. పరదైస్ అనే ప్రాంతంలో మరి ఉన్నారు. మరి ఎదురు చూసి చనిపోయిన వారికి నిరీక్షణకు ఆధారము లేకుండా చనిపోయిన వారికి మరి ఈయన వెళ్ళటం ఆ నిరీక్షణకు ఆధారము చూపటమే. క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యమని మోషే అనుకుంటే, అలాంటి గొప్ప వీరులు ఎందరో అనుకుంటే, అలాంటి వారందరికీ అగపరుచుకోవటము లేక ఎదురు చూసి కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయి ఆ విశ్రాంతి స్థలములో మరి ఆ ఉన్నవారికి తెలియపరుచుకోవటం అనేది అవసరమై ఉన్నది. కనుక క్రీస్తు మరి ఏమంటున్నాడు? దొంగతో ఏమంటున్నాడు? నీవు నాతో కూడా నీవు నాతో కూడా 23వ అధ్యాయం 42వ వచనంలో యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకునమని దొంగ అన్నప్పుడు ఆయన అంటున్నారు, ఆన్సర్ చేస్తూ ఉన్నారు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. పరదేశికి వెళ్ళిపోయారు ప్రభు 3 దినాలు అనేటువంటి సందర్భాన్ని మనము దీన్ని క్వశ్చన్గా మనం చూస్తూ ఉంటాం. 3 దినాలు అనేటువంటి భావన మనం లెక్కలు కట్టుకుని 3 దినాలు చెప్పాల్సిన అవసరత లేదు. ప్రభువారు అంటున్నాడు, యోనాను గూర్చిన సూచక్రియ అని అంటూ 3 రాత్రింపగళ్ళు అనే పదాన్ని ఉపయోగించారు. 3 రాత్రింపగళ్ళు పాతాళ లోకంలో ప్రభువు ఎందుకు ఉండవలసి వచ్చిందంటే అక్కడ విశ్వాసులు ఉన్నారు, అక్కడ నీతిమంతులైన ఆత్మలు ఉన్నారు. నీతిమంతులైన వారందరూ అక్కడ ఎదురు చూసి వెళ్ళిపోయిన అందరూ అక్కడ ఉన్నారు. వారికి కనపరుచుకోవటానికి, ఇదిగో మీరు ఎదురు చూసింది నిజమే అని చెప్పటానికి, ఇదిగో నేను మరలా వస్తానని తిరిగి చెప్పటానికి, రెండవ రాకడను గురించి వారికి ప్రకటించడానికి, తెలియచేయటానికి యేసుక్రీస్తు వారు పాతాళ లోకం వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పాతాళ లోకంలో పరదైసులోనికి వెళ్ళారు. పరదైసులో ఉన్న వారిని అక్కడ ఖాళీ చేసి ఎక్కడికో తీసుకుపోయేంత అవసరము ఆయనకి ఏం పని, అలాంటి అవసరం ఏమీ రాలేదు. అలాంటి ఇబ్బంది ఏమీ మనము చూడలేము. ఎందుకనంటే అక్కడ ప్రభువు మరి ఎక్కడ సెలవీయలేని విషయాన్ని కొంతమంది మనం మాట్లాడుకోవటం చూస్తూ ఉన్నాం. అక్కడ పాతాళంలో వారిని ఖాళీ చేస్తారు, పాతాళ లోకంలో వాళ్ళు లేరు, మరి ఎక్కడికో మరి గాలిలోనికి తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టారని అనటం మనం కొంత కల్పన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ
అలాంటి సందర్భాన్ని అలాంటి వాటిని మనము రుజువుపరుచుకోవటం కోసం మనం ఒక సందర్భాన్ని చూద్దాం. మనం ఒక సందర్భాన్ని చూస్తే మనకి అది చక్కగా మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు పాతాళ లోకములో అక్కడ విశ్వాసులైన నీతిమంతులైన వారికి కనుపరుచుకుని 3 దినాలైన తరువాత భూమి మీదకు వచ్చి మరి అందరి విశ్వాసులందరినీ బలపరిచి పరలోకమునకు వెళ్ళిపోయారు. పరలోకమునకు వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. స్తెఫను తన ప్రసంగములో తనకి తెలియజేస్తూ ఆనాటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు, నేను తండ్రి రొమ్మున ఉన్న ఆ అద్వితీయ కుమారుని నేను చూశాను, అదిగో లేచి నిలబడి ఉన్నారు వారు అని చెప్తా ఉన్నాడు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ కూడా మరి శక్తుల మీదను అధికారుల మీదను ఆయన అధికారం పొందిన వాడే దేవునికి తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉన్నారు. అయితే మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఇక్కడ చక్కటి విషయాన్ని అపోస్తులైన పౌలు గారు చెబుతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు 3 దినాల తర్వాత పాతాళమునున్న ఆ విశ్వాసులు ఉండేటువంటి నీతిమంతులు ఉండేటువంటి స్థలాన్ని ఖాళీ చేసినట్టుగా కొంతమంది అపోహపడుతూ ఎన్నో మరి కల్పనలు రాశారు. అయితే అలాంటి ఒక అబద్ధాన్ని మరి అది అసత్యము అని చెప్పడానికి అపోస్తులైన పౌలు గారు ఒక విషయాన్ని రుజువుపరుస్తూ ఉన్నారు. ఏమిటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, క్రీస్తునందున్న ఒక మనుష్యుడిని నేను ఎరుగుదును, అతిశయపడుటకు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుడిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట, చూడండి అపోస్తులైన పౌలు గారు 14 సంవత్సరాల క్రిందట జరిగిన సందర్భాన్ని చెబుతా ఉన్నారు. ఏం జరిగిందట? క్రీస్తునందున్న ఒక మనుషుడిని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమున కొనుపోబడిను. అతడు శరీరముతో కొనుపోబడిను, నేను ఎరుగును, శరీరం లేక కొనుపోబడిను, నేను ఎరుగును, అది దేవునికే తెలియను, అట్టి మనుషుడిని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనుపోబడిను, పరదేశు వశమయ్యాడు, పరదేశునకు వెళ్ళాడు. క్రీస్తునందున్న వారందరూ ఎక్కడికి వెళుతున్నారు? క్రీస్తు మృతుల్లో నుంచి లేచి పరలోకం వెళ్ళిపోయిన తరువాత క్రీస్తునందున్న వారందరూ ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే పాతాళ లోకములో పరదైసు ఉంది, ఆ పరదైసునకు వెళుతున్నారు. పాతాళ లోకములో పరదైసునకు వెళుతున్నారు. మన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ప్రకటన గ్రంథం ఇప్పుడు క్రీస్తు అనంతరం, పునరుత్థానం అనంతరం కొన్ని సంవత్సరాలు శిష్యులందరూ అప్పటికి హతసాక్షులు చాలామంది అయిపోయారు. ఈయన లాస్ట్ వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఆఖరి కాలంలో ఈ శిష్యులందరిలో ఆఖరి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇతడు మహాపండితుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈయన మహాపండితుడిగా గొప్ప విషయాలను రాశాడు. ఈ నీతిమంతులందరూ ఎక్కడికో వెళ్ళిపోయారని పాతాళ లోకంలో పరదేశ ఖాళీ అయిపోయింది అన్నట్టుగా ఎన్నో మనకి కనబడతా ఉన్నాయి అసత్యవాదనలు. అయితే పాతాళ లోకంలోనే అలాగనే క్రింది లోకంలోనే అక్కడే మరి నీతిమంతులు ఉన్నట్టుగా అక్కడి నుంచి మరపెడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎక్కడున్నారు? క్రింద ఉన్నారు. పైన ఎక్కడో ఆకాశంలో పెట్టాడు అని మరి దేవుని వాక్యాన్ని పాడు చేయడానికి, దేవుని సత్యానికి అసత్యాన్ని జోడించటానికి, దేవునికి ఘనతను అపహరించటానికి, వారికి ఏదో ఘనత రావాలని, వారు ఏదో ప్రత్యక్షతలో ఉన్నవారని, క్రీస్తు ప్రత్యక్షత నాకు వచ్చిందని అబద్ధాలను అసత్య వాదనలను వినిపిస్తూ ప్రజలను మాయ చేస్తూ సత్యాన్ని అసత్యమునకు మార్చేవారు మరి దేవుని యొక్క విరోధులు ఎందరో ఉన్నందున మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటున్నాడు అంటే బలిపీఠము క్రిందే ఉన్నారు. బలిపీఠం ఏది? బలిపీఠం ఎక్కడుంది? పరలోకములో ఉందా? కాదు, కానీ భూమి మీదే ఉంది. పరలోకములో లేదు. బలిపీఠం భూమే బలిపీఠం. అబ్రహాము బలిలిచ్చింది భూమి మీదనే, విశ్వాసులందరూ బలినిచ్చింది భూమి మీదనే. బలిపీఠము భూమి బలిపీఠం అయితే బలిపీఠము క్రిందనున్న లోకమేది?
క్రిందనున్న లోకమేది, క్రిందనున్న లోకమే పాతాళ లోకం, అక్కడనే విశ్రమిస్తున్నారు నీతిమంతులు, నెమ్మది పొందుతున్నారు నీతిమంతులు. ఈ నెమ్మది పొందే స్థలమే బలిపీఠం క్రింద ఉన్నది, పైన లేదు. బలిపీఠం క్రిందన ఉన్నది, పాతాళ వశములో ఉన్నది, పాతాళ లోకములో ఉన్నది. 3 భాగాలుగా పాతాళ లోకం ఉంది. ఆ 3 భాగాలుగా ఉన్న ఒక భాగములో నీతిమంతులు ఉన్నారు. అక్కడ నుంచి ఏమని మొరపెడుతున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఎందువని బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకు వాళ్ళు తొందరపడుతున్నారు? ఎందుకు వారి కేకలు వేస్తున్నారు అంటే, త్వరగా ఈ లోకానికి తీర్పు తీర్చడం జరిగితే, క్రీస్తు రాక జరిగిపోతే వారు అందరము కలిసి పరలోకం వెళ్ళిపోవాలి, తండ్రి దర్శనాన్ని చూడాలి, తండ్రి స్వరూపాన్ని చూడాలి, తండ్రి ఆ ఇస్తున్నటువంటి రాబోవు లోకము మరి లోపరుచుకోవాలి, స్వతంత్రించుకోవాలి. పరలోకం కోసం ఎదురు చూస్తూ పలుకుతున్న మాటలు, పరలోకం చేరాలని ఆశతో పలుకుతున్న మాటలు, పరలోకం వెళ్ళిపోవాలి అనేటువంటి కోరికతో ఉన్నారు వారంతా. మనము కూడా విశ్వాసులుగా ఉన్న మనమంతా కూడా అక్కరలేని విపరీత వాదనలను మనము నెత్తిన పెట్టుకోకుండా, అక్కర్లేని విషయాలన్నిటినీ మరి మనము మనస్సును పెట్టుకోకుండా మనము ఒకటే నిర్ణయం. అబ్రహాము చెబుతున్నాడు, ఒక్కటే నిర్ణయం. ప్రకటన గ్రంథంలో అది ఉంది, ఇది ఉంది, ఏదో జరిగిపోతుంది అంటే ఎన్నెన్నో ఎలా మనల్ని గలిబిలి చేసేటువంటి సంఘటనలు, సందర్భాలు ఎన్నెన్నో విశ్వాసులకు చెబుతూ ఉన్నారు. అవి అవసరము లేదు. ఒకటే అబ్రహాం చెప్తున్నాడు, నీవు దేవునికి ఇష్టముగా బ్రతకలేదు నాయన, నువ్వు అందుకనే వేదన పడుతున్నావు. ఒక్కటే సూటిగా, నాకు దర్శనము లేదు, నేను పరలోకం వెళ్ళనా, నాకు ఏదో దేవుడు మాట్లాడలేదు. దేవుడు ఎందుకు మాట్లాడలేదు? ఇంతసేపు నేను మాట్లాడేదంతా కూడా దేవుడు సెలవిచ్చిన మాటలే. ఆయన మాట్లాడిన మాటలనే నేను మీకు వినిపిస్తున్నా. ఆయన మీతో మాట్లాడాడు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రవక్తలను మరి సువార్థికులను పెందలకడి లేపి మీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలు సిద్ధపరుచుకుని మీ దగ్గరకు వస్తున్నా అంటే మీ దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు ఆయన. మనము ఒకటే గురిగా మనం చూడాలి. విశ్వాసమును కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, నమ్మకమును కాపాడుకోవాలి. మనము సువార్తను మనము వినాలి, ఆ విన్నదాన్ని ప్రకారముగా జీవించాలి. అప్పుడు మనము ఆ నీతిమంతులు ఉన్న స్థలములోనికి వెళతాం. ఇంకా ప్రభువు రాకడ దగ్గరగా ఉంటే మనము అందరము కలిసి పరలోకమే వెళతాం. ఆ విశ్వాసులైన ఆ నీతిమంతులందరూ తొందరపడుతున్నారు, ఎప్పుడు పరలోకం వెళ్ళాలని. అలాంటి ఆశతో మనం ఎదురు చూడాలి, అలాంటి కోరికతో మనం ఉండాలి. లోకాశలకు లొంగిపోయి, లోక సంబంధమైన కోరికలకు లొంగిపోయి, విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితులు మనం రానియకుండా కాపాడుకోవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించునుగాక. పాతాళములో ప్రభువు 3 రాత్రింపగళ్ళు ఉన్నారు. 3 రాత్రింపగళ్ళు వెళ్ళింది ఎందుకు అనంటే, ఆయన విశ్వాసులకు ఆ నీతిమంతులకు కనుపరుచుకోవటానికి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరమందున కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. దీవించుము, ఆశీర్వదించుము కన్న తండ్రి. ఇదిగో నాయన, నాయన తండ్రి, లోకంలో ఎన్నో కల్పన విషయాలు ఎన్నెన్నో ఉండగా నా తండ్రి నాయన, మంచి విషయాన్ని, గురి అయిన విషయాన్ని, వాక్యం పలికిన దానినే నాయన మీ పిల్లలకు, మీ ప్రియులకు తెలియజేస్తాను. నాయన సందేహింపక అంగీకరించి నాయన మీ వాక్యాలని నాయన తండ్రి మనసునందు ఉంచుకుని నాయన గలిబిలి లేని స్థితిని నాయన అనుగ్రహించమని, సమాధానమును అనుగ్రహించను, పరిశుద్ధాత్మ సమాధానమును, క్రీస్తు యొక్క కృపను నాయన, మీ యొక్క నాయన ప్రేమను నిర్ధారులుగా అనుగ్రహించమని, సహాయించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.